రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ మోసగాడు. ధర్మపురి అనే గ్రామంలో రామారావు సావిత్రి అనే దంపతులు నివసించేవారు. రామారావుకి అనేక ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉండేవి. తన ఏకైక కుమార్తె పేరు కళ్యాణి. కళ్యాణి పట్టణంలో డిగ్రీ చదువుతుంది. ఇటు శంకర్రావు లక్ష్మి అనే దంపతులు పక్క ఊరిలో నివసించేవారు. శంకర్రావు ఊరిలోనే పెద్ద భూస్వామి. తన కొడుకు పేరు సంజయ్. తన పట్టణంలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కూతురు పేరు సుప్రియ. ఇలా కళ్యాణి సుప్రియ మంచి స్నేహితులు. పట్టణంలో రాజమ్మ అనే ఆవిడ నివసించేది. తన కొడుకు పేరు వేణు. రాజమ్మ తనకు ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని, తన కొడుకుకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందని చెప్పి నమ్మించేవారు. ఇక వేణు ధనవంతులైన అమ్మాయిలకు వలవేసి అధిక మొత్తంలో కట్న కానుకలు రాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని హతమార్చి వేరే ఊరికి మకాం మార్చేవారు. వేణు స్నేహితుని పేరు రాజు. రాజు వేణు చేసే పనుల్లో సహాయంగా ఉండేవాడు. వేణు, రాజమ్మ, రాజు కలిసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేవారు. ఈ విధంగా జరుగుతుండగా వారు ఆ పక్క ఊరిలో ఉండే అధిక ధనవంతుడైన శంకర్రావు అని తెలుసుకొని ఆ ఊరికి వస్తారు. ఎరా రాజు, ఈ మధ్య కనపడడం లేదు, మన పని మీదనే ఉన్నాన్రా. ఈ ఊరిలో శంకర్రావుకి అనేక ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉన్నాయి. కొడుకు పేరు సంజయ్, కూతురు పేరు సుప్రియ. సుప్రియ డిగ్రీ చదువుతుంది. ఇలా వారి మొత్తం వివరాలు వేణుకు వివరిస్తాడు. వేణు సుప్రియను కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు సుప్రియ తన కాలేజీకి వెళ్తుండగా కారు మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు సుప్రియ సహాయం గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అటువైపు నుంచి వెళ్తున్న వేణు అక్కడ కారు ఆపి, ఏమైందండి, కారు ఏమైనా ప్రాబ్లం ఇచ్చిందా? అవునండి, ఇంతకు ముందే కారు ఆగిపోయింది. దగ్గరలో మెకానిక్ కూడా లేరు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కాలేజీకి వెళ్ళాలండి. పదండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను ఆటోలోనే వెళ్తాను. మీలాంటి వారు ఆటోలో వెళ్ళడం ఏంటండి? నేను డ్రాప్ చేస్తాను. అందమైన అమ్మాయిలు రోడ్డు మీద నిల్చోవడం సరికాదండి. అసలే సిటీలో పోకిరి వెధవులు ఎక్కువగా ఉన్నారు. మీరు రండి, మిమ్మల్ని కాలేజీ వద్ద డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. సుప్రియ ఇక చేసేది ఏమీ లేక అతనితో కారులో వెళ్తుంది. సుప్రియని వేణు కాలేజీ వద్ద డ్రాప్ చేస్తాడు. సుప్రియ అతనికి థ్యాంక్స్ చెప్పి కాలేజీకి వస్తుంది. సుప్రియ, ఎవరే అతను? కళ్యాణి, నేను కాలేజీకి వస్తుంటే మార్గం మధ్యలో నా కారు ట్రబుల్ ఇచ్చింది. అతను నన్ను కాలేజీ వద్ద డ్రాప్ చేశాడు. చూస్తుంటే చాలా మంచివాడిలా ఉన్నాడే. చూడు సుప్రియ, మనం ఆడవాళ్ళం. అంత తొందరగా ఎవరిని నమ్మకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. సర్లీ కళ్యాణి, పద, క్లాస్కు టైం అవుతుంది. ఒకరోజు వేణు బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉండగా అటువైపు నుంచి వెళ్తున్న సుప్రియ అతన్ని చూసి కారు ఆపుతుంది. వేణుగారు, మీరేంటండి ఇక్కడ? సుప్రియ, నా కారు కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. క్యాబ్ గురించి వెయిట్ చేస్తున్నాను. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అలాగా, నేను మిమ్మల్ని ఆఫీస్ వద్ద డ్రాప్ చేస్తాను. పదండి. పర్వాలేదండి, నేను క్యాబ్లో వెళ్తాను. మీరు కాలేజీకి వెళ్ళండి. అదేంటండి, మీరు మొన్న నా కారు ట్రబుల్ ఇస్తే నన్ను కాలేజీ వద్ద డ్రాప్ చేశారు. ఇక మీరేం మాట్లాడకండి. ఇలా సుప్రియ వేణు కలిసి కారులో వెళ్తారు. వేణు సుప్రియతో స్నేహం చేస్తాడు. సుప్రియ అమాయకురాలు అవడంతో తేలికగా తన బుట్టలో పడుతుంది. ఆ రోజు సాయంత్రం, అమ్మా, ఈ ఊరికి వచ్చామో లేదో ఒక అమ్మాయి వలలో పడింది. త్వరలోనే అమ్మాయితో మాటలు కలిపి ప్రేమలో దింపుతాను. ఎంత మంచి శుభవార్త చెప్పావురా. ఇంటికి వాళ్ళు డబ్బున్న వాళ్ళేనా? నీ కొడుకంత అమాయకుడేం కాదమ్మా. ఆ అమ్మాయి డబ్బున్న అందమైన అమ్మాయి. బాబు, కొంచెం జాగ్రత్తగా ఉండురా. నువ్వేమీ టెన్షన్ పడకమ్మా, అవన్నీ చూసుకుంటాలే. సుప్రియ అమాయకురాలు అవడంతో వేణు సుప్రియని ప్రేమలోకి దింపుతాడు. ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడతారు. సుప్రియ కాలేజీకి కూడా సరిగా వచ్చేది కాదు. ఒకరోజు కళ్యాణి, సుప్రియ, ఏంటే ఈ మధ్య కాలేజీకి సరిగా రావడం లేదు? అదేం లేదే, నాకు కొంచెం పని ఉండటం వల్ల రావట్లేదు. అంతేనా, ఇంకేమైనా? ఊరుకోవే, అదేం లేదు. ఈ విధముగా జరుగుతుండగా సుప్రియ వేణు పార్కులో మాట్లాడుకుంటూ ఉండగా సుప్రియ అన్నయ్య సంజయ్ వారిని చూస్తాడు. జరిగిన విషయం సంజయ్ తన తల్లిదండ్రులకు వివరిస్తాడు. ఆ రోజు సాయంత్రం సుప్రియ ఇంటికి వస్తుంది. చూడమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదేంటి నాన్నగారు, ఈరోజు కొత్తగా అడుగుతున్నారు? కాలేజీకి వెళ్ళొస్తున్నాను.
నువ్వు కాలేజీ మానేసి ఎవరెవరితో తిరుగుతున్నావో నాకంతా తెలిసింది. ఇక బుకాయించాలని చూడకు. సుప్రియ, నిన్ను మంచి ప్రయోజకునికిచ్చి పెళ్లి చేయాలన్నదే మా కోరిక. నువ్వు ఇటువంటి చెడు తిరుగుళ్ళు తిరిగి మీ నాన్నకు తలవంపులు తీసుకురావద్దు. నాన్నగారు, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆడపిల్లకి అంతలా స్వేచ్ఛ ఇవ్వకూడదని. కాని మీరేమన్నారు? మనకా ఉన్నది ఒక్కగానొక్క కూతురు అని దాన్ని తెగ గారాబం చేశారు. ఇప్పుడు చూడండి ఏం చేసిందో. అన్నయ్య, నేను ఈ ఇంటి ఆడపడుచుని. మీ అనుమతి లేనిదే ఎటువంటి తప్పు చేయను. నేను మీకు మా ప్రేమ విషయం చెబుదామనుకున్నాను. వేణు అనే అతన్ని నేను ప్రేమిస్తున్నాను. అతనికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, పైగా చాలా మంచివాడు. చూడమ్మా, ప్రేమించడం అనేది మన ఇంట వంట లేదు. నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. రేపు నీకు కష్టం వస్తే తట్టుకోలేవమ్మా. నాన్నగారు, నేనేమీ చిన్నపిల్లను కాదు. నాకన్నీ తెలుసు. నాకు మీరు మంచేదో చెడేదో చెప్పాలా అని చెప్పి సుప్రియ అక్కడి నుండి వెళ్తుంది. అదేంటి నాన్నగారు, మీరేమీ మాట్లాడట్లేదు? మన అమ్మాయి అతను మాయలో పడింది. ఇప్పుడు మనం ఏం చెప్పినా తనకు అర్థం కాదు. అయితే ఇప్పుడు ఏమంటారండి? అతని కులమేంటో గోత్రమేంటో తెలియకుండా ఆ అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? చూడు లక్ష్మి, మన అమ్మాయి మనసు మార్చుకుంటే తనకు మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. ఇక అంతకన్నా మనం చేసేదేమీ లేదు. లక్ష్మి సుప్రియ గదికి వెళ్తుంది. సుప్రియ, నువ్వంటే మీ నాన్నగారికి ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం బాగుండాలని 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అటువంటిది నువ్వు ఎవరో అబ్బాయిని తీసుకువచ్చి అతన్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటానని చెబితే మా మనసు ఎంత బాధపడుతుంది. అమ్మా, అతన్ని నేను ప్రేమించాను. అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. ఈ విషయం నాన్నగారికి చెప్పండి. అది కాదమ్మా. ఇక మీరేం మాట్లాడకండి. మర్నాడు ఉదయం, ఏవండి, నేనెంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా మన అమ్మాయి నా మాట వినట్లేదు. అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనంటుంది. అప్పుడు సుప్రియ కాలేజీకి వెళ్దామని హాల్లోకి వస్తుంది. చూడమ్మా, ఇప్పటి నుండి నువ్వు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండు. నాన్నగారు, నిన్న నేను అమ్మతో అన్న విషయం మీకు చెప్పిందా? మీరేమీ భయపడకండి. వేణు పెద్దవాళ్లతో మాట్లాడి మా పెళ్లి జరిపించండి. లేదంటే మేము లేచిపోయి ఏ గుళ్ళోనైనా పెళ్లి చేసుకుంటాము. సుప్రియ, నాన్నగారికి ఎదురు చెప్తావా? లోపలికి వెళ్ళు. అప్పుడు సుప్రియ తన గదిలోకి వెళ్తుంది. ఇటు కళ్యాణి సుప్రియ కాలేజీకి రాకపోవడంతో ఏమి జరిగిందో తెలుసుకుందామని సుప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆంటీ, సుప్రియకి ఒంట్లో బాలేదా? ఈ మధ్య కాలేజీకి సరిగా రావడం లేదు. ఏం చెప్పమంటావమ్మా? తనెవరినో ప్రేమించిందంట. అతన్ని తప్ప వేరే ఎవరినీ పెళ్లి చేసుకోనంటుంది. వాళ్ళ నాన్నగారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం నువ్వైనా నచ్చజెప్పమ్మా. అప్పుడు కళ్యాణి సుప్రియ గదికి వెళ్తుంది. సుప్రియ, నేను ఊహించింది నిజం చేశావు. నీ వాలకం చూస్తేనే నాకు అనుమానం కలిగింది. ఏంటి పని? అతని ఎవరో ఎలాంటివాడో తెలుసుకోకుండానే ప్రేమించడమేనా? నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటువంటిది వాళ్లను బాధపెట్టి నువ్వు అతనితో సుఖంగా ఉండగలవా? కళ్యాణి, అతను చాలా మంచివాడు. పైగా అతనికి గవర్నమెంట్ ఉద్యోగం, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. నేను నిన్ను అతను కాలేజీ వద్ద డ్రాప్ చేసినప్పుడే హెచ్చరించాను. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు. అది కాదు కళ్యాణి, అతను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పైగా అతను డబ్బు మనిషి కూడా కాదు. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుందామన్నాడు. నాన్నగారి ఆస్తిపాస్తులు కూడా ఏమీ అవసరం లేదని చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే. కళ్యాణి, అతను నన్ను ఇష్టపడుతున్నాడు, నా ఆస్తిని కాదు. నీకర్థమవట్లేదు సుప్రియ. నువ్వు పూర్తిగా అతని మాయలో పడిపోయావు. నా మాట విను, అతన్ని మర్చిపో. మీ అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకుంటే సంతోషంగా ఉంటావు. ఒక మంచి స్నేహితురాలిగా నేనిచ్చే సలహా ఇదే అని చెప్పి కళ్యాణి అక్కడి నుండి హాల్లోకి వస్తుంది. ఆంటీ, సుప్రియ పూర్తిగా అతని మాయలో పడిపోయింది. నేను ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా నా మాట అస్సలు వినట్లేదు అని చెప్పి కళ్యాణి అక్కడి నుండి వెళ్లిపోతుంది. వేణు సుప్రియకి ఫోన్ చేస్తాడు. ఏంటి సుప్రియ, ఈ మధ్య బయటికి రావట్లేదు? మనం ప్రేమించుకున్న సంగతి మా ఇంట్లో తెలిసింది. అవునా? అయితే మన విషయం మీ ఇంట్లో చెప్పాల్సింది. చెప్పాను వేణు, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు.
వేణు, మన ఇద్దరం ఎక్కడికైనా లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుందామా? సుప్రియ, అలా చేస్తే మీ ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించావా? మీ అమ్మా నాన్నల అంగీకారంతోనే మన పెళ్లి జరగాలి. అవసరమైతే నీ గురించి ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. ఆ రోజు సాయంత్రం నాన్నగారు, సుప్రియ అతన్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోనంటుంది. ఒకవేళ మనం వాళ్ళ పెళ్లి జరిపించకపోతే తాను లేచిపోయి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటానంటుంది. అలా చేస్తే మన ఇంటి పరువు ఏమవుతుంది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నేను వాడి దగ్గరికి వెళ్ళి వాని కాళ్ళు పట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోమని బతిలాడాలా? నాన్నగారు, మీరు ఆవేశపడకండి. మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం. సంజయ్, నేను చచ్చినా వాళ్ళ ఇంటికి రాను. అది కాదండి, ఇది మన అమ్మాయి పెళ్లి విషయం. తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపిస్తే ఈ ఇంటి పరువు నిలబడుతుంది. లేదంటే వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుంటే మనం తట్టుకోలేమండి. శంకర్రావుకు ఇష్టం లేకున్నా లక్ష్మిని తీసుకొని రాజమ్మ ఇంటికి వెళ్తాడు. అన్నయ్య గారు, మాకు ఊళ్ళో 40 ఎకరాల మాగాని ఉంది. అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. నెలకు 1,00,000 రూపాయల జీతం. అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు కదా, ఇక పెద్దలుగా మనం వాళ్ళ ప్రేమను అంగీకరించి వారి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాకా ఉన్నది ఒకగానొక కూతురు. 50 లక్షల కట్నం, 30 ఎకరాల పొలం, లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. ఇలా సుప్రియ వేణుల పెళ్లి జరుగుతుంది. ఈ విధముగా జరుగుతుండగా వేణు సుప్రియను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించేవాడు. ఒకరోజు సుప్రియ కళ్యాణికి ఫోన్ చేస్తుంది. ఏంటి, పెళ్ళయ్యాక నన్ను మర్చిపోయినట్టున్నావు? అదేం లేదే. ఇంతకీ ఎలా ఉన్నావు? బాగున్నాను సుప్రియ. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? కళ్యాణి, మా ఆయన చాలా మంచివాడే. నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. మా అత్తయ్య గారు కూడా చాలా మంచివారు. మా నాన్నల వద్దకు వచ్చినప్పుడు నిన్ను కలుస్తాలే. సరే, మంచిది కళ్యాణి, ఉంటాను. ఇలా కొన్ని నెలలు గడిచాక ఒకరోజు సుప్రియ తమ అమ్మా నాన్నలను చూడటానికి ఇంటికి వెళ్తుంది. అమ్మా సుప్రియ, ఎలా ఉన్నావమ్మా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? నాన్నగారు, నేను మీకు ముందే చెప్పాను, ఆయన చాలా మంచివాడు. మా అత్తగారు కూడా నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు నా గురించి చింతించకండి. ఈ మాటలు విన్న సుప్రియ వాళ్ళ అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. చూడమ్మా, నువ్వక్కడ సంతోషంగా ఉంటే చాలు. ఇక మాకు కావాల్సింది ఏముంది? ఇంతకీ అల్లుడు గారు రాలేదా అమ్మా? లేదమ్మా, అతనికి ఆఫీస్లో ఏదో పనుందంట. ఇటు వేణు, చూడమ్మా, ఇక సుప్రియకు శుభం కార్డు వేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు సుప్రియ మనల్ని బాగా నమ్మారు. అవును బాబు, ఇదే మంచి సమయం. నువ్వు రాజు కలిసి ఒక మంచి పథకం వేసి సుప్రియను పైకి పంపించాలి. వేణు వారం రోజుల తర్వాత సుప్రియను తీసుకొని తన ఇంటికి వస్తాడు. ఇలా జరుగుతుండగా, సుప్రియ, ఈ వీకెండ్ మనం బయటికి వెళ్దాం, ఓకేనా? సరే అండి. వేణు, సుప్రియ, రాజమ్మ కలిసి ఊరు బయట అడవి ప్రాంతంలోకి వెళ్తారు. అదేంటండి, ఏదైనా పార్కుకు తీసుకెళ్తారనుకుంటే ఇంత దూరం తీసుకొచ్చారు? పార్కుకి ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా, కొత్తగా ఉంటుందని చెప్పి ఇలా తీసుకొచ్చాను. అదేంటమ్మా అలా అంటావు? ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి వెళ్దాం. నాకైతే ఇక్కడి నుండి వెళ్ళాలనిపించడం లేదు. సరే అత్తయ్య గారు. ఇలా వారు భోజనాలు చేశాక, సుప్రియ, అలా వెళ్ళి చూసేదాం పదా. సరే అండి. వేణు సుప్రియని ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. అక్కడ వేణు పథకం ప్రకారం సుప్రియతో సరదాగా కాసేపు మాట్లాడి తర్వాత సుప్రియను ఆ ఎత్తైన ప్రదేశం నుండి కిందికి తోసివేస్తాడు. సుప్రియ లోయలో పడి ప్రాణాలు కోల్పోతుంది. అమ్మా, పనైపోయింది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వేణు, రాజమ్మ తమ పథకం ఫలించిందని చాలా సంతోషిస్తారు. సుప్రియ ప్రమాదవశాత్తు లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిన తండ్రి రామారావు, తల్లి సావిత్రి, సుప్రియ స్నేహితురాలు కళ్యాణి పోరున విలపిస్తారు. ఇటు రాజమ్మ, వేణు సుప్రియ తల్లిదండ్రులకు ఎటువంటి అనుమానం రాకుండా తాము చాలా బాధపడుతున్నట్టు ముసలి కన్నీరు కాలుస్తారు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు రాజమ్మ, వేణు శంకర్రావు ఇంటికి వస్తారు. అన్నయ్య గారు, నా కొడుకు ఎంతో ఇష్టపడి మీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని వారి కాపురం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. సుప్రియ చనిపోయినప్పటి నుండి నా కొడుకు వేణు సరిగా భోజనం కూడా చెయ్యట్లేదు.
ఎప్పుడు సుప్రియ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వాణ్ణి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. చూడమ్మా, మా కూతురు ఇష్టపడి మీ వాడిని పెళ్లి చేసుకున్నందుకు మా సంతోషం మున్నాళ్ళ ముచ్చటే అయ్యింది. ఇదంతా ఆ భగవంతుని లీల. చూడు బాబు, ఆ భగవంతుడు నా కూతురికి అంతే ఆయుష్ రాశాడనుకోవడం తప్ప మనం చేసేదేమీ లేదు. ఎన్ని రోజులని ఇలా నా కూతురు గురించి ఆలోచిస్తూ నువ్వు తిండి తిప్పలు మానేస్తావు? నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇలా ఒకరోజు కళ్యాణి శంకర్రావు ఇంటికి వస్తుంది. అమ్మా సుప్రియ, మీ స్నేహితురాలు కళ్యాణి నీకోసం వచ్చిందమ్మా. ఎక్కడున్నావమ్మా అంటూ రామారావు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంకుల్, బాధపడకండి. చిన్నప్పటి నుండి మీకు సుప్రియ అంటే పంచ ప్రాణాలు. తాను ఏదడిగినా కాదనేవారు కాదు. చివరకు మీకిష్టం లేకున్నా తాను కోరుకున్న అబ్బాయినిచ్చి పెళ్లి చేశారు. ఆ భగవంతుడు తనకు అన్యాయమే చేశాడు. నేను మొదట్నుంచి సుప్రియను హెచ్చరిస్తూనే ఉన్నాను. అయినా నా మాట వినలేదు. నాకు అతనిపై మొదట్నుంచి అనుమానంగానే ఉంది. అదేం లేదమ్మా, మొన్నే సుప్రియ మా ఇంటికి వచ్చింది. అల్లుడుగారు అత్తయ్య తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పింది. ఇంతలోనే ఇలా జరిగింది. మీరు ఎన్నైనా చెప్పండి ఆంటీ, నాకు సుప్రియ విషయంలో ఏదో అనుమానంగా ఉంది. నాకు తెలిసినంత వరకు సుప్రియ జాగ్రత్తగా ఉండే మనిషి. ఈ విషయం గురించి నేను ఆరా తీస్తాను. చూడమ్మా, నువ్వేమి చేసినా నా కూతుర్ని తిరిగి తీసుకురాలేవు. ఆ భగవంతుడు తనను తీసుకెళ్లి మాకు తీరని శోకమే మిగిల్చాడు. ఇలా ఒకరోజు కళ్యాణి పట్టణానికి వెళ్తుంది. ఏమీ తోచక అక్కడ పార్కుకి వెళ్తుంది. వేణు ఎవరో అమ్మాయితో సరదాగా మాట్లాడటం చూస్తుంది. అప్పుడు కళ్యాణికి వేణుపై అనుమానం కలుగుతుంది. ఇలా ఒకరోజు కళ్యాణి వేణుని కలుస్తుంది. వేణుగారు, సుప్రియ నేను చిన్ననాటి స్నేహితులం. తెలుసండి, సుప్రియ నాకు 2-3 సార్లు మీ గురించి చెప్పింది. సుప్రియ నాకు తెలిసినంత వరకు అజాగ్రత్త మనిషేమి కాదు. ప్రమాదం ఎలా జరిగిందండి? సుప్రియ నాతో చాలాసార్లు అంటుండేది, మన ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్దామని. నాకు ఆఫీస్లో వర్క్ ఉండటం వలన కొన్ని రోజుల వరకు వీలు కాలేదు. తర్వాత వీలు చూసుకొని సిటీ బయట ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణానికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే గడపాలి అనుకున్నాం. మధ్యాహ్నం అందరం భోజనం చేశాక లొకేషన్ చూద్దామని వెళ్తుంటే నేను ఆమెను హెచ్చరించాను, అటువైపు వెళ్ళడం అంత సేఫ్ కాదని. కానీ తాను నా మాట వినకుండా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళింది. అనుకోకుండా తన కాలు జారింది. నేను తనని రక్షించడానికి నానా రకాల ప్రయత్నాలు చేశాను. సుప్రియ ప్రమాదవశాత్తు లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది అంటూ వేణు కన్నీళ్లు పెట్టుకుంటాడు. సారీ అండి, జరిగిన విషయం గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. పర్వాలేదండి, అయినా నేను అది మర్చిపోయే విషయమా? ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను డిగ్రీ పూర్తి చేశానండి. పీజీ చేద్దామనుకుంటున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తారండి? మా నాన్నగారికి ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉన్నాయి. అప్పుడు వేణు ఇలా అనుకుంటాడు, నెక్స్ట్ మన చేతిలో మూసపోయే అమ్మాయి కళ్యాణే. అదేంటండి ఏదో ఆలోచిస్తున్నారు? అబ్బే అదేం లేదండి, సుప్రియ గుర్తుకొచ్చింది. ఇలా కళ్యాణి వేణుతో కాసేపు మాట్లాడుతుంది. అప్పుడు కళ్యాణి స్నేహితుడైన ఇన్స్పెక్టర్ భరత్ వారిని చూస్తాడు. అదేంటి కళ్యాణి ఇతనితో మాట్లాడుతుంది అని అనుకుంటాడు. సరే కళ్యాణి, నాకు కాస్త పని ఉంది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వేణు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. భరత్ కళ్యాణి వద్దకు వస్తాడు. హాయ్ భరత్, నువ్వేంటిక్కడ? ఒక కేసు పని మీద ఇటు వచ్చాను కళ్యాణి, నువ్వు కనిపించేసరికి ఇలా వచ్చాను. అయినా కళ్యాణి, నీకు వాడితో పనేంటి? అతని గురించి నీకు తెలుసా? తెలియదు. వాడొక 420 డబ్బున్న అమ్మాయిలను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి అధిక మొత్తంలో కట్న కానుకలు తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కొన్ని రోజులకు ఆ అమ్మాయిని హతమార్చి ప్రమాదవశాత్తు మరణించిందంటూ నమ్మిస్తాడు. ఇంతకు ముందే అతనిపై 4 కేసులున్నాయి. అప్పుడు కళ్యాణి ఆశ్చర్యపోతుంది. భరత్, మీరు చెప్పేది నిజమేనా? అవును, ఈ మధ్య వాడికి బెయిల్ లభించింది. వాడు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తాడంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తనపై అనుమానం రాకుండా నటిస్తాడు. అప్పుడు కళ్యాణి తన స్నేహితురాలికి జరిగిన అన్యాయం గురించి ఇన్స్పెక్టర్ భరత్కి వివరిస్తుంది. రాస్కెల్ అమాయకురాలైన అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు.
భరత్, ఇప్పుడు అతన్ని ఏమీ చేయలేమా? సాక్ష్యాధారాలు దొరకనంత వరకు వాడిని ఏమీ చేయలేము. వాడిని ఒక పథకం ప్రకారం సాక్ష్యాధారాలతో సహా పట్టుకోవాలి. కానీ ఈ అమ్మాయి అంత సాహసం చేస్తుంది. అతని సాక్ష్యాధారాలతో నేను పట్టిస్తాను. కళ్యాణి, అది చాలా రిస్కుతో కూడిన పని భరత్, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని కళ్యాణి భరత్కి తన ప్లాన్ గురించి పూర్తిగా వివరిస్తుంది. సరే కళ్యాణి, జాగ్రత్త. నీకు ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయి. ఆ రోజు సాయంత్రం కళ్యాణి తన ఇంటికి వస్తుంది. నాన్నగారు, ఈ రోజు మా ఫ్రెండు ఇన్స్పెక్టర్ భరత్ నన్ను కలిశాడు. సుప్రియను పెళ్లి చేసుకున్న వేణు మోసగాడు. అతను ఇలా డబ్బున్న అమ్మాయిలను ప్రేమించి అధిక మొత్తంలో కట్న కానుకలు తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజులు ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. ఇక ఆ తర్వాత తన పథకం ప్రకారం ఆ అమ్మాయిని ఎటువంటి ఆధారాలు లేకుండా చంపివేసి ప్రమాదంగా చిత్రీకరిస్తాడు. సుప్రియ విషయంలోనూ అదే జరిగింది. అప్పుడు రామారావు, సావిత్రి ఆశ్చర్యపోతారు. ఇలా చూస్తూ పోతుంటే అతడు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు? అతనికి శిక్ష పడే మార్గమే లేదా అమ్మా? ఎందుకు లేదు నాన్నగారు, దాని గురించే నేనొక పథకం వేశాను అని తన పథకం గురించి తల్లిదండ్రులకు వివరిస్తుంది. చూడమ్మా, నువ్వా మాకు ఒక్కగానొక్క కూతుర్వి. మా ఆశలన్నీ నీపైనే. ఇప్పుడు నువ్వు ఇటువంటి సాహసం చేస్తానంటే రేపు జరగకూడనిది ఏదైనా జరిగితే మేము తట్టుకోలేమమ్మా. అమ్మా, మీరేమీ భయపడకండి. నేను నా జాగ్రత్తలో ఉంటాను. ఇన్స్పెక్టర్ భరత్ నాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. నేను ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తను అన్నీ నాకు వివరించాడు. అప్పుడు కళ్యాణి తండ్రి రామారావు, కళ్యాణి, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. అదేంటండి, అదేదో కూరగాయల మార్కెట్కు వెళ్తున్నట్టు దాన్ని మీరు సపోర్టు చేస్తున్నారు? సావిత్రి, పిల్లలకు ధైర్యంగా ఉండటం నేర్పాలి, అంతేగాని భయం పిరికితనం కాదు. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. అమ్మాయి చేసే పని వల్ల ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు కాపాడినట్లవుతుంది. ఆ నీచుడికి సరైన శిక్ష పడుతుంది. కళ్యాణి భరత్ని కలుస్తుంది. భరత్, మా అమ్మా నాన్నలు కూడా మనం చేసే ఈ మంచి పనికి ఒప్పుకున్నారు. కళ్యాణి, ఇక ఆ నీచుడు రోజులు లెక్క పెట్టాల్సిందే. ఒక్క మాట, వేణు, రాజమ్మ, రాజు వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అన్ని విషయాలు కళ్యాణికి వివరిస్తాడు. ఇలా జరుగుతుండగా కళ్యాణి వేణును కలుస్తుంది. కళ్యాణి గారు, మీరేంటండి ఇలా వచ్చారు? మీరు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. ఎలా ఉంటానండి, సుప్రియ నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది. అయినా వేణుగారు, సుప్రియనే తలుచుకుంటూనే మీ జీవితం నాశనం చేసుకుంటారా? మీరు తనను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. అనుకోకుండా ప్రమాదవశాత్తు తను మరణించింది. అంత మాత్రాన మీరు తన గురించి ఆలోచిస్తూ జీవితం గడిపేస్తారా? అలా చేస్తే పైనున్న సుప్రియ ఆత్మ కూడా క్షోభిస్తుంది. మీకు వయసుంది, మంచి ఉద్యోగం, అనుభవించడానికి ఆస్తి ఉంది. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా. అది కాదండి, భార్య చనిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడే పెళ్లి చేసుకుంటే సమాజం నన్ను చులకనగా చూడదు. అయినా ఈ సమాజం మీ గురించి 4 రోజులు మాట్లాడుకుంటుంది, ఆ తర్వాత మర్చిపోతుంది. మీలాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అదృష్టం ఉండాలండి. నాదొక మాట, సుప్రియ గురించి ఆలోచించడం మానేసి మీరు కొత్త జీవితం ప్రారంభించండి. ఆల్ ది బెస్ట్ అని చెప్పి కళ్యాణి అక్కడ నుండి వెళ్తుంది. ఈ మాటలు విన్న వేణు చాలా సంతోషిస్తాడు. ఆ రోజు సాయంత్రం రాజమ్మ, వేణు, రాజు కలుస్తారు. అమ్మా, సుప్రియ వాళ్ళ ఫ్రెండ్ కళ్యాణి మన బుట్టలో పడేటట్లుంది. చూడు బాబు, ఇంతకీ ఆ అమ్మాయికి ఆస్తిపాస్తులేమైనా ఉన్నాయా? వాళ్ళ నాన్నగారికి వ్యాపారాలు, ఫ్యాక్టరీలు ఉన్నాయంట. కళ్యాణిని బుట్టలో పడేసి పెళ్లి చేసుకొని కట్న కానుకలు ఘనంగా తీసుకొని ఆ తర్వాత సమయం చూసి తాను పైకి పంపించాలి. ఇక ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అవునురా వేణు, మన మీద పోలీసులకు అనుమానం రాకుండా ఉండాలంటే మన పని అయిపోయిన తర్వాత వెంటనే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి. ఈ విధంగా జరుగుతుండగా కళ్యాణి, వేణు పార్కులో కలిసి గంటలు గంటలు మాట్లాడుకునేవారు. ఇలా కళ్యాణి వేణును ప్రేమిస్తున్నట్టు నటించేది. వేణు కూడా కళ్యాణి తనను ప్రేమిస్తుందని అనుకునేవాడు. ఒకరోజు కళ్యాణి, నువ్వే కనుక నా జీవితంలో రాకుంటే
నేను సుప్రియను మర్చిపోయేవాడినే కాదు. నిజానికి నువ్వు దేవతవి. నాశనం అయిపోతున్న నా జీవితాన్ని మళ్ళీ చిగురింపజేశావు. అంత పెద్ద మాటలెందుకండి? నేనొక మాట చెప్తాను. నీ ఫ్రెండ్ వాళ్ళ భర్త గురించి ఇంతలా ఆలోచించావంటే ఇక నువ్వు నా జీవితంలోకి వస్తే ఇక నా జీవితం సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. వేణుగారు, మీరంటే నాకు చాలా ఇష్టం. నేనే మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కాని ఆడదాన్ని కదా. కళ్యాణి, మీ అమ్మా నాన్నలతో మన ప్రేమ విషయం చెప్పావా? మనం లేచిపోయి ఏ గుళ్ళోనైనా పెళ్లి చేసుకుందాం. కళ్యాణి, అలా చేస్తే మీ ఇంటి పరువేమవుతుంది? మీ అమ్మా నాన్నలను ఒప్పించే పెళ్లి చేసుకుందాం. అది జరగని పని వేణు. మా నాన్నగారికి ప్రేమ పెళ్లిలంటే నచ్చవు. ఒక పని చేద్దాం, మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యాక ఎలాగో మనం కలిసిమెలిసి సంతోషంగా ఉంటాము కదా. కాబట్టి అతను కొన్ని రోజుల తర్వాత మన పెళ్లిని అంగీకరిస్తాడు. అది కాదు కళ్యాణి, మీ నాన్నగారు మనపై కేసు పెడితే? మా నాన్నగారికి అంత ధైర్యం లేదు. ఇక మీరు ఏమీ ఆలోచించకండి. కళ్యాణి, మా అమ్మగారితో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఇలా వేణు, రాజమ్మ, రాజు కలుస్తారు. చూడు బాబు, వాళ్ళ అమ్మా నాన్నలు మీ పెళ్లికి ఒప్పుకున్నారా? అమ్మా, వాళ్ళకి ప్రేమ పెళ్లి ఇష్టం లేదంట. కళ్యాణి లేచిపోయి పెళ్లి చేసుకుందామంటుంది. తన ఇంట్లో నుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకుంటే కట్న కానుకలు, లాంఛనాలు అవేమీ రావు కదరా. ఒక పని చేయి, ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పేసేయ్. అది కాదురా, కళ్యాణి వాళ్ళ నాన్నగారికి తనంటే చాలా ఇష్టమంట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు మా పెళ్లిని అంగీకరిస్తాడని అంటుంది. ఆ తర్వాత మాకు ఎలాగూ రావలసిన కట్న కానుకలు వస్తాయి కదా. వేణు, వాళ్ళ నాన్నగారికి చాలా ఆస్తుపాస్తులున్నాయి కదా. వాళ్ళ పిల్లలకి కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? పథకం ప్రకారం కళ్యాణి 30 లక్షల రూపాయలు బట్టలు సర్దుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. వేణు, కళ్యాణి, రాజు కలిసి ఆ ఊరు నుండి సిటీకి వెళ్ళిపోతారు. వేణు కళ్యాణిని పెళ్లి చేసుకుంటాడు. మరునాడు, అత్తయ్య గారు, వట్టి చేతులతో ఇంట్లో నుంచి రావడం నాకిష్టం లేదు. అందుకే 30 లక్షల రూపాయలు తీసుకొచ్చాను. ఇదిగోండి. కళ్యాణి రాజమ్మకి డబ్బు ఇస్తుంది. అప్పుడు రాజమ్మ, వేణు చాలా సంతోషిస్తారు. ఆ రోజు సాయంత్రం, ఏమండి, నా ఒంట్లో బాగోలేదండి. కొన్ని రోజులు మనం సంసార జీవితానికి దూరంగా ఉండాలి. అలాగే కళ్యాణి, నీ ఆరోగ్యం కుదుట పడ్డాకే మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఇలా ఒకరోజు కళ్యాణి ఇంట్లో లేనప్పుడు, అమ్మ, కళ్యాణి ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకువస్తుందని నేను అనుకోలేదు. ఎలాగైతే ఏంట్రా, మనకు కావాల్సింది డబ్బులు. 4 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు మీ పెళ్లిని ఒప్పుకొని ఘనంగా కట్న కానుకలిస్తారు. అమ్మా, కళ్యాణికి ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా చూసుకో. ఈ విధముగా జరుగుతుండగా కళ్యాణి ఒకరోజు భరత్ని కలుస్తుంది. హలో కళ్యాణి, బాగున్నావా? బాగున్నానండి భరత్. మన ప్లాన్ ప్రకారమే నేను వేణుని పెళ్లి చేసుకున్నాను. ఇంతకీ వాళ్ళ ఇంట్లోనూ సేఫే కదా? అవును భరత్, నా జాగ్రత్తలో నేనున్నాను. కళ్యాణి, జాగ్రత్త. నీ ఫోన్ ఎప్పుడు ఆన్లో ఉంచు. సరే భరత్, వస్తాను. ఇలా ఒకరోజు వేణు ఉదయాన్నే లేచి చూసేసరికి కళ్యాణి కనిపించదు. అమ్మా, కళ్యాణి చూసావా? లేదురా, ఎక్కడికెళ్ళిందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. ఇంతకీ తను ఎక్కడికెళ్ళిందిరా? ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావట్లేదు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమైనా ఉందా? మనపై పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ముందు తను ఎక్కడికెళ్ళిందో తెలుసుకోరా. వేణు కళ్యాణి ఇంటికి వస్తాడు. ఎవరండి మీరు? నువ్వు నన్ను ఎవరని అడుగుతున్నావా? ఇందులో ఆశ్చర్యమేముందండి? నేను నీ భర్తని. చూడండి, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో. నాకింకా పెళ్లి కాలేదు. నీకేమైంది కళ్యాణి, ఇలా మాట్లాడుతున్నావు? నా పేరు కళ్యాణి కాదు, శ్రీవల్లి. మీ పేరు వేణు కాదు కదా? అవును. పుట్టింట్లో 4 రోజులు ఉండేసరికి భార్యలు భర్తలనే మర్చిపోతున్నారు. ఇంతకీ అక్కేదండి? అక్కేంటి, నాకు తెలిసినంత వరకు నువ్వే కళ్యాణివి. అప్పుడు రామారావు, సావిత్రి అక్కడికి వస్తారు. మామయ్య గారు, నేను కళ్యాణిని తీసుకెళ్లడానికి వచ్చాను. కళ్యాణిని తీసుకెళ్లడం ఏంటి? తను నీ దగ్గరే ఉంది కదా.
ఎదురుగా కళ్యాణి ఉంటే నా దగ్గర ఉన్నదంటారేంటి? తను కళ్యాణి కాదు బాబు, శ్రీవల్లి. కళ్యాణి, శ్రీవల్లి ఇద్దరూ కవల పిల్లలు. వారిలో పెద్దమ్మాయి ఎవరో చిన్నమ్మాయి ఎవరో నేనే గుర్తుపట్టలేను. మరి పుట్టింటికి వెళ్ళి వస్తానన్న కళ్యాణి ఏమైందండి? ఏమో, మా ఇంటికి మాత్రం రాలేదు. తను ఇక్కడికి వచ్చిందన్నది నా నమ్మకం అండి. ఇక్కడ లేదని నేను చెబుతున్నాను కదా. అయితే కళ్యాణి ఏమైందంటారు? అసలు కళ్యాణికి చెల్లెలు ఉన్నదని నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. మా చిన్నమ్మాయి పై చదువుల కోసం విదేశాలు వెళ్ళి వచ్చింది. తనకు మంచి సంబంధం చూశాను. త్వరలోనే వైభవ్ అనే సాఫ్ట్వేర్ అబ్బాయితో పెళ్లి అంటూ రామారావు అబ్బాయి ఫోటో చూయిస్తాడు. ఇంతకీ కళ్యాణిని ఏం చేశావు? నేనేం చేయలేదండి, తన పుట్టింటికనే బయలుదేరింది. చూడు బాబు, నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. వారం రోజుల తరువాత నేను మీ ఇంటికి వస్తాను. అక్కడ కళ్యాణి లేకుంటే పోలీసులు రంగంలోకి దిగుతారు. అప్పుడు వేణు భయపడతాడు. వేణు వైభవ్ను కలుస్తాడు. హాయ్ వైభవ్, నా పేరు వేణండి. మీరు ఏమీ అనుకోనంటే మీతో కాసేపు మాట్లాడాలి. చెప్పండి, మీరు రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నారా? అవును. ఇంతకీ మీరెవరు? నేను వాళ్ళ పెద్దమ్మాయి భర్తని. రామారావుకి ఎంతమంది సంతానం అండి? ఇద్దరు. మీరు ఎప్పుడైనా వాళ్ళిద్దరిని ఒకేసారి చూశారా? ఎందుకు మీరు అలా అడుగుతున్నారు? కళ్యాణి, శ్రీవల్లి ఒక్కరే అని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నారండి? ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి అబద్ధాలు చెబుతారా? మా నాన్న రామారావు గారు చిన్ననాటి స్నేహితులు కాబట్టి వాళ్లకు ఇద్దరు అమ్మాయిలని నాకు ముందే తెలుసు. వేణు ఇంటికి వెళ్తాడు. ఏరా, కోడలి ఆచూకీ ఏమైనా లభించిందా? నీ కోడలి పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. అది చేసుకుంటానన్నా దాన్నేవాడు చేసుకుంటాడ్రా? ఉన్నాడమ్మా, కానీ ఇప్పుడు తన పేరు కళ్యాణి కాదు, శ్రీవల్లి. ఎంతో అమాయకంగా కనిపించే తనకు ఇన్ని తెలివితేటలు ఎక్కడివిరా? తనను చూస్తుంటే ఇప్పుడు అమాయకంగానే కనిపిస్తుందమ్మా. మరి నేనేం చేయాలో చెప్పు. నువ్వేమీ భయపడకురా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని నిలదీసి కోడల్ని కాపురానికి తీసుకొస్తాను. మనం వాళ్ళని నిలదీసేలా లేవమ్మా పరిస్థితులు. 10 రోజుల్లో కళ్యాణి ఆచూకీ చెప్పకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామన్నారు. వేణు, ఒక్కసారి నువ్వు నేను రాజు కలిసి మాట్లాడుకుందాం. ఏరా వేణు, ఇంతకీ కళ్యాణి ఎక్కడికి వెళ్ళింది? తను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నీతోనే ఉండిపోవాలనుకుంది. అలాంటి అమ్మాయి ఉన్నట్టుండి ఎందుకు పారిపోతుంది? అదే నాకు అర్థం కావడం లేదురా. పైగా ఇప్పుడు తన పేరు శ్రీవల్లి అంటుంది. నాకు తెలిసినంత వరకు కళ్యాణి వేరు, శ్రీవల్లి వేరు. ఎందుకంటే హిందూ స్త్రీ భర్తనంత తొందరగా వదిలిపెట్టదు. వదిలిపెట్టిన స్త్రీకి అంత సులభంగా వివాహమూ జరగదు. ఆమె శ్రీవల్లి అయ్యుండొచ్చు. ఆమె శ్రీవల్లి కాదురా, కళ్యాణియే. చూడు బాబు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? చేసేదేముంది? వేణు ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. అయినా నీకు ఇదేం కొత్త కాదు కదరా. వద్దురా, ఇప్పటికే కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్నలు 10 రోజుల తర్వాత ఇంటికి వస్తానన్నారు. కళ్యాణి కనిపించకపోతే కేసు పెడతామని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఆ అమ్మాయి పకడ్బందీగానే ప్లాన్ చేసుకొని ఇంట్లో అడుగు పెట్టింది. అటువంటప్పుడు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదరా. నేను నా జాగ్రత్తలోనే ఉన్నానురా. అమ్మాయి కూడా తన జాగ్రత్తలోనే ఉంది. తనకు ఆరోగ్యం బాగోలేదని కొన్ని రోజులు వైవాహిక జీవితానికి దూరంగా ఉందామని చెప్పింది. వేణు, నువ్వు మరీ ఇంత ఫూల్ అనుకోలేదురా. నా పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ఉంటారు. తను చాలా అమాయకంగా మాట్లాడింది. కళ్యాణి చాలా తెలివైన అమ్మాయి. తను మోసపోతున్నానని తెలుసు కూడా నిన్ను పెళ్లి చేసుకుంది. మోసం చేస్తున్న మిమ్మల్ని నడిపించింది. ఆ అమ్మాయి ఎందుకిలా చేసింది బాబు? నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసినంత వరకు ఆమె ఇలా చేయలేదు. ఆమెతో ఎవరో చేయించి ఉంటారు. చెప్పలేం. మనపై కేసులు కూడా ఉన్నాయి కదా. పోలీసులే మనపై నిఘా పెట్టుండొచ్చు. అప్పుడు వేణు, రాజమ్మ భయపడతారు. ఇలా జరుగుతుండగా ఇన్స్పెక్టర్ భరత్ వేణు ఇంటికి వస్తాడు. చూడండి, కళ్యాణి మిస్సింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మాకేం తెలియదండి. తను పుట్టింటికి వెళ్తానని వెళ్ళింది, తిరిగి రాలేదు. నాకు తెలిసినంత వరకు మీరే ఆమెను ఏదైనా చేసుండొచ్చు.
మీకు ఇటువంటి పనులు చేయడం అలవాటే కదా. అలాంటిదేం లేదండి, మేము తనకి ఎలాంటి హాని తలపెట్టలేదు. మీరేదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి అంటూ భరత్ వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తాడు. కళ్యాణి రాజు ఇంటికి వెళ్తుంది. నువ్వేంటి ఇలా వచ్చావు? నీకోసమే వచ్చాను. వేణుని కలుసుకోవాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. వేణు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడో తెలుసా? నీకెంత ధైర్యం? చూడు, నా ధైర్యమే నీ బలహీనత, నీ బలహీనతే నా ధైర్యం. వేణు ఎలాగో జైలు పాలయ్యాడు, నువ్వు జైలుకు వెళ్లాల్సిందే. ఏంటి, వేణు చేసిన పని గురించి నీకు చెప్పాలా? సిటీలో డబ్బున్న అమ్మాయిల గురించి తెలుసుకొని ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించి అధిక మొత్తంలో కట్న కానుకలు తీసుకొని తర్వాత ఆ అమ్మాయిని సాక్ష్యాలు దొరకకుండా హతమార్చుతారు. అప్పుడు రాజు భయపడతాడు. ఈ పాటికి వేణు పోలీసులకు అన్ని విషయాలు చెప్పుంటాడు. ఇన్స్పెక్టర్ భరత్ అక్కడికి వస్తాడు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? వేణుని మా స్టైల్లో విచారించగా మొత్తం చెప్పేశాడు. ఇక మీకు కఠిన కారాగార శిక్ష తప్పదు. సుప్రియ వాళ్ళ తల్లిదండ్రులు మీపై కేసు పెట్టకపోవడంతో విచారించే అవకాశం మాకు రాలేదు. వేణు అంతా పర్ఫెక్ట్గానే ప్లాన్ చేశాడు. పెళ్ళైన 15 రోజులకే మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది ఆలోచించాల్సిన విషయం. ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కొంతకాలం పడుతుంది. కానీ ఈ లాజిక్ మీరు మిస్ అయ్యారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటుంది. కళ్యాణి తొందరగానే మీ వలలో పడిందనుకున్నారు, కానీ ఇదంతా మేము ప్లాన్ వేసి మిమ్మల్ని పట్టుకున్నాము. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటారా? మీకిక కఠిన కారాగార శిక్ష తప్పదు. ఐ విల్ అప్రిసియేట్ యూ కళ్యాణి. సుప్రియకు జరిగిన అన్యాయం వేరే ఏ ఆడపిల్లకు జరగకూడదని నువ్వు ధైర్యంగా సహకరించడం వల్లే ఈ దుర్మార్గులు చట్టానికి చిక్కారు. భరత్, అది నా బాధ్యత. కళ్యాణి తమ ఇంటికి వస్తుంది. అమ్మా, నాన్న, సుప్రియను చంపిన ఆ దుర్మార్గులను భరత్ అరెస్టు చేశాడు. వారికి కఠిన కారాగార శిక్ష తప్పదు. ఈ మాటలు విన్న రామారావు, సావిత్రి చాలా సంతోషిస్తారు. ఇలా ఈ కథ సమాప్తం అవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.